హలో అండి అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఎండలకి కొంచెం నీరసంగా ఉండుంటారు. నేను కూడా చాలా నీరసంగా ఉన్నాను. అయినా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకేనా అండి? ఇక ఎలా ఉన్నా మరి వాతావరణం ఎలా ఉన్నా సరే, వర్షం పడినా ఎండ పడినా చలి వేసినా మన పనులు మనం చేసుకోవాలి కాబట్టి, మనకి ఎవరు చేయరు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి చట్నీకి అయితే ఎక్కిచ్చేసేసానండి గ్యాస్ మీద. మన బీరకాయను మన టమాటా పచ్చిమిరపకాయ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, కంపల్సరీగా మాకు రోటి పచ్చళ్ళు ఉండాల్సిందే. అదిగోండి కర్రీకేమో బాండి పెట్టేసేసుకున్నాను. సొరకాయ కొంచెమే ఒక్క ముక్కే ఉందండి సొరకాయ, అందుకని పాలు పోసి వండుకుందామని చెప్పేసేసి కట్ చేసి పెట్టాను ముక్కలు. ఇక నూనె కాగింది కదా, వండేసుకుందామండి. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయండి, చాలా చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. అసలు ఏంటి మన ఎలా చెప్పాలి మీకు, 45 డిగ్రీలు 46 డిగ్రీలు అలా ఉంటున్నాయి అంటండి. కంపల్సరీగా వాటర్ మెయిన్గా ఎవరు పొరపాటుని కూడా తక్కువ తాగొద్దండి. మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకోండి, మన డ్రింక్స్ అనేవి ఎక్కువ తాగండి, మజ్జిగ ఎక్కువ తీసుకోండి, అలాగే మన ఏమంటారు సబ్జా వాటర్ తాగండి ఎక్కువగా. ఏది కూడా అశ్రద్ధ చేయొద్దండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు సాయంత్రానికి నీరసం వచ్చేస్తుందండి. సొరకాయ పాలు పోసి వండుదామని చలవకూడదండి చక్కగా. మా వారికి చాలా ఇష్టం అనమాట సొరకాయ పాలు పోసిన కర్రీ అంటే, చాలా ఇష్టంగా తింటారు. దాని కాంబినేషన్ ఈ చట్నీ కూడా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక అందుకనే ఈ రెండు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా చాలా ఎండగా ఉంటుందండి. ప్లీజ్ ఎవరు కూడా దయచేసి సేఫ్టీ లేకుండా బయటికి అయితే వెళ్ళొద్దండోయ్. కంపల్సరీగా బయటికి అసలు సేఫ్టీ లేకుండా వెళ్ళొద్దు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేయాల్సి వస్తుంది. అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు మనకి మే నెల ఒకటి ఉందండోయ్. మరి ఆ మే నెలలో మరి మనం ఎలా ఉండగలుగుతామేమో నాకైతే అర్థం కావట్లేదండి బాబు. నిజంగా అండి, పసిపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి ఎప్పటికప్పుడు చల్లని పదార్థాలు అంటే మరీ చల్లటి కాదు, కొంచెం అలా ఉండేలాగా చలవ వస్తువులు ఎక్కువగా ఇస్తూ ఉండండి. సగ్గుబియ్యం జావలని, రాగి జావలు, మజ్జిగ ఇలా ఇస్తూ ఉండండి. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఆరోగ్య విషయంలో. నిజంగా అసలు ఎండలు ఎంత విపరీతంగా ఉన్నాయంటే చాలా చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. మీతో ఇలా మాట్లాడటం చాలా బాగుందండి. నాకు కొంచెం అనీజీగా కనిపిస్తుందని ఏమనుకోవద్దు, చెమటలండి బాగా అసలు. ఇక ఆడవాళ్ళకి ఏదన్నా ఉంది అంటే సామ్రాజ్యం ఏముందండి చెప్పండి, మీకు తెలిసిందే. మన సామ్రాజ్యం ఏంటి? కిచెనే మన సామ్రాజ్యం. దీనికి కర్త కర్మ క్రియ ఏదైనా సరే మనమే దీంట్లో ఏం కావాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలనేది అంతా మనకు తెలిసినట్టు ఇంట్లో వాళ్ళకి తెలియదు కదండి, ఎవరికి తెలియదు కదా. అందుకని ఆ మాట అన్నాను అనమాట. అదిగోండి కర్రీ అయితే పెట్టేసేసాను. కరివేపాకు కూడా వేస్తానండి. మీరేమేం చేస్తున్నారు? ఎండాకాలం కదండి, చారులు, సొరకాయ, బీరకాయ, మరేమో పప్పు చారులు, టమాటో చారు ఇవే ఎక్కువగా ప్రిపేర్ చేయండి. ఎందుకంటే మనం ఈ కాలం కదా ఏమవుతుంది అని చెప్పేసి అనుకొని తినొచ్చు, కాదంటలేదు, కాకపోతే కొంచెం చూసి జాగ్రత్తగా వండుకోండి. చాలా 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 అసలు విపరీతమైన ఎండలు వేస్తున్నాయండి. ఈరోజు ఇలా మీతో మాట్లాడుతూ ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది. చూసారండి నేను ఎలా ఉన్నానో, అసలు ఎలా కనపడుతున్నానో చూసారా? చెమటకి ఈ కిచెన్లో నిజంగా ఆడవాళ్ళు అందరికీ సెల్యూట్ చెప్పొచ్చండి. అసలు నిజంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు, అందుట్లో నాకు కూడా. అదనమాట అండి సంగతి. ఇక ఈరోజు అయితే చక్కగా పాలు పోసేసి సొరకాయ ఇగురు వేసేసి చక్కగా టమాటా బీరకాయ చట్నీ చేసేద్దామని చెప్పేసేసి అని ఇక ఎక్కించేసానండి. పని అస్సలు అవ్వట్లేదండి ఇంట్లో పని. అసలు ఈ ఎండకి చేసుకోలేకపోతున్నాము, చాలా నీరసం వచ్చేస్తుంది ఎండకి. ఎగ్జాక్ట్గా 8-9 అవుతుంటే ఎండ అసలు మాకు మరీ ఎదురండి. ఇట్లా అనమాట. ఈ ఫేస్ కదా, అసలు కిటికీలోంచి వచ్చి పడిపోతుంది అనమాట. అంత ఆ కిటికీ తీసామనుకోండి అసలు ఉండలేమన్నమాట ఈ కిచెన్లో. అంత విపరీతమైన ఎండ వచ్చిందనమాట పొద్దున్నే టైము.
అట్లా అండి ఏం చేస్తామండి అలా. కానీ మన పనులు మనమే చేసుకోవాలి. మన ఇంటి పని కాబట్టి మనకి ఎవరు చేయరు కాబట్టి మనమే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. మనం వండుకున్న దాంట్లో పక్క వాళ్ళకి షేర్ చేయాలి. అట్లా రోజు చేయమని చెప్పను, చేసుకోలేనప్పుడు మనం కంపల్సరీగా వాళ్ళకి హెల్ప్ అనేది చేయాలండి. ఇది మాత్రం మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ ఎవ్వరు మర్చిపోవద్దు. హెల్ప్ చేయడంలో మన యూట్యూబ్ ఫ్యామిలీ ముందుండిద్దన్న సంగతి నాకు తెలుసండి. కంపల్సరీగా నేను చూస్తున్నాను, చాలామంది చాలా విధాలుగా చేస్తున్నారు. వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు అలా చేస్తామంటే చాలా గ్రేట్ అనమాట. దేవుడి దయ వల్ల మనకు కూడా ఆ రోజు రావాలని చెప్పేసి నేను దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే బ్లెస్ చేయండి అండి తప్పకుండా. ఇక ఈ రోజు అయితే ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మరో రెసిపీ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు మన వీడియోలన్నీ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం అనీజీగా కనిపించానని ఏమనుకోవద్దండి. మీకు మన వాతావరణం గురించి తెలుసు కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు అయితే టమాటా పచ్చడి, బీరకాయ టమాటా పచ్చడి, సొరకాయ పాలుపోసి ఇగురు వేసేస్తాను. మా వారికి పండగే పండగ అనమాట. శుభ్రంగా తినేస్తారు చక్కగా. కొంచెం ఆ దేవుడిని అందరూ కోరుకోండి, వాతావరణం కొంచెం చల్లబడాలి, వర్షం పడాలని కోరుకోండి ప్లీజ్ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరు కోరుకుంటారని అనుకుంటున్నానండి. ఓకేనా అండి? ఓకే అండి, ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. మీ గంగా.